హలో అండి. నెక్స్ట్ వచ్చే అక్టోబర్ 2 ఏదైతే ఉందో ఆ రోజు ఆ మహాలయ అమావాస్య, అంటే పితృపక్ష దేవతల అమావాస్య అని కూడా అంటారనమాట. సో దానికి మీరు ఏం చేయాలి అంటే, మీ ఫ్యామిలీలో మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పితృదేవతలు అంటారు. అంటే కాలం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పితృదేవతలు అంటారు. సో చాలా మందికి ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో పిల్లల విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ రోజు ఏంటంటే వాళ్ళకి మనం పిండ ప్రదానం, తర్పణాలు, దానాలు చేయడం వల్ల, అలాగే బ్రాహ్మణులకి మనం స్వయం పాకం దానాలు ఇట్లాంటివి చేయడం వల్ల కూడా ఈ చిన్నవి అనేవి చాలా పోతూ ఉంటాయి. ఇవన్నీ తెలియకుండా వచ్చే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనమాట. వాళ్ళ నుంచే మనకి ఇంత మంచి శరీరం వచ్చింది కాబట్టి మనం వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి చేయాల్సినవి కూడా వాళ్ళకి చేయడం వల్ల ఫ్యూచర్ లో మన పిల్లలు, వాళ్ళ పిల్లలు వంశ అభివృద్ధి ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న బ్రాహ్మణులు కలిసి ఇవన్నీ పాటించండి.